పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే పడని. మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో. దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచు. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, తన కార్యములు చేయవాడు ప్రభు ఆశ్చర్యకరుడు. నూతన కార్యములు చేయవాడు. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములేచి మనమను భావించితివి. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవితుము, పాత్రులముగా సేవితుము. ప్రభుకుమార్ గారి గృహ ప్రతిష్ట సందర్భంగా మనంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి దేవుడిచ్చినటువంటి ఇల్లు ఇది కనుక ఇది ఎటువంటి ఇల్లైనా కూడా దేవుడిచ్చినటువంటి ఇల్లు, దేవుడు కట్టించినటువంటి ఇల్లు కాబట్టి ఇది ఎంతగానో మనకి మహిమకరమైనది, మనకి ఎంతగానో క్షేమకరమైనటువంటి ఇల్లు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంటది, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థము అని. కనుక మరి ఆరంభం నుండి మరి శంకుస్థాపన చేసిన దగ్గర నుండి ఇంతవరకు కూడా ఈ ఇల్లు పూర్తవటానికి దేవుడు సహాయపడతా వచ్చాడు. నేను కొన్ని ఇళ్లు చూశాను, అవి ఆరంభించబడతాయి గాని పూర్తి కట్టుబడి కావు. అది నేను ఈ మధ్య స్వయంగా చూశాను. అది కూడా ఒక క్రైస్తవుల ఇల్లే, ఆయన కూడా ఒక సేవకుడే. మరి అప్పుడు నాకు ఈ మాట స్పష్టంగా అర్థమైంది. దేవుడు కట్టిస్తేనే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటారు కదా. కనుక ఇల్లు కట్టి చూడటం కాదు, పెళ్లి చేసి చూడటం కాదు, ఇల్లు కట్టడంలోనూ పెళ్లి చేయటంలోనూ కూడా దేవుడి హస్తం ఉంది. అందుకనే నువ్వు ఇల్లు కట్టడం తేలిక అనుకుంటున్నావు, పెళ్లి చేయటం తేలిక అనుకుంటున్నావు అని పెద్దలు ఆ రోజుల్లో ఆ సామెత వచ్చిందేమో. ఎందుకంటే దేవుడి తోడ్పాటు లేకుండా మనం ఇల్లు కట్టలేము, దేవుడి తోడ్పాటు లేకుండా మనం పెళ్లి చేయలేము. అయితే నేను ఆ ఇల్లు ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారే కట్టినప్పటికీ కూడా ఇల్లు ఆరంభించబడింది. గోడలు కూడా లెగలేదు, స్తంభాలు లెగిసినాయి, పిల్లలు లెగిసినాయి, పునాదులు లెగిసినాయి. మరి అతను ఆరంభించిన తర్వాత ఆయన భార్య చనిపోయేటప్పటికి ఆ ఇల్లు ఆపేశాడు. అది ఆపేసి ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. కనుక మరి దీనిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుడు కట్టిస్తేనే ఇల్లు. మరి మన ఇక్కడ ప్రభుకుమార్ గారు
ఆయన ప్రార్థనతో ఆరంభించి ఈ గృహాన్ని కట్టడం ఆరంభించిన దగ్గర నుండి ఎన్నాళ్ళు పట్టిందో నాకైతే తెలియదు కానీ మరి ఇల్లు పూర్తి చేయబడి ఇవాళ మరి దైవజనులు వచ్చి దాన్ని గృహప్రతిష్ఠ చేయడానికి ఆరంభించడానికి మరి ప్రార్థనా పూర్వకంగా దాన్ని పని మొదలు పెట్టడానికి మరి దైవజనులు వచ్చారు. మరి వారితో పాటు నేను కూడా నన్ను కూడా రమ్మంటే నేను కూడా వచ్చాను. నేను కూడా ఇక్కడ నర్సాపురం అనేటువంటి గ్రామంలో నేను సేవ చేస్తున్నాను. నేను కూడా ఒక 5-6 నెలలు అయింది సేవ చేయటం. నా పేరు జాన్ బనేనండి. అయితే అన్నగారు సాక్ష్యం పంచుకోమని చెప్పారు కనుక ఒక వాక్యము చదివిన తర్వాత మనము కొంచెం సమయము నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఉన్నటువంటి మాటని గుర్తు చేస్తున్నాను. దయచేసి పిల్లలు చదవండి అమ్మ. ఎవరన్నా 19వ అధ్యాయం 10వ వచనం గట్టి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కనుక ఈ మాట ద్వారా మరి దేవుడు నాలో కార్యం చేసిన వాడుగా ఉంటున్నాడు. నా సాక్ష్యం ఆరంభించే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, నాథా మీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాన్న నీ దాసుడు మరి ప్రభుకుమార్ గారు ఇల్లి గృహప్రతిష్ఠ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. మరి కొంత సమయము తండ్రి నేను ఏ విధంగా రక్షణ పొందింది నాయన విషయాలు తండ్రి నాయన మరి చెప్పమని కోరినారు ప్రభా తండ్రి. మరి నాయన మరి నా అనుభవాలు తండ్రి మీలో నేను తండ్రి ఏ విధంగా మీ పైన ఆధారపడుతూ ఏ విధంగా నేనున్నాను, ఏ విధంగా మీరు తెలుసుకున్నాను అనే విషయాలు ఒకప్పుడు పాపభూయిస్తున్నటువంటి నా జీవితంలో తండ్రి మీరు చేసిన కార్యాన్ని ప్రభా కొద్ది సమయాన్ని పంచుకోవడానికి మీరే సహాయం చేయండి. అయోగ్యుని అపాత్రుడిని ఇక్కడ నిలబెట్టడానికి కూడా అర్హుడిని కాదు. నేను ఎంతగానో ప్రభా తండ్రి లోపభూయిష్టం కలిగిన వాడిని. ఆయనను నన్ను క్షమించిన దేవుడు తండ్రి నాయన ప్రభు సహాయం చేయండి తండ్రి నాయన. మీరే నన్ను మరుగు చేసి ప్రభు అనే అనుభవాలు నీ బిడ్డలతో పంచుకోవడం ద్వారా తండ్రి విన్న వాళ్ళలో కూడా తండ్రి వాళ్ళకు కూడా తండ్రి యొక్క సాక్ష్యము వాళ్ళకి మేలుకరంగా చేయమని, ఆధ్యాత్మికంగా మేలుకరంగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని ఎరగక ముందు నేను ఒక హిందూనండి. నేను మా స్వగ్రామం విజయవాడలోనే నేను పుట్టి పెరిగాను, విజయవాడలోనే చదువుకున్నాను. నా పేరు గౌరీ శంకర్. మాది పెద్ద కుటుంబము. మా నాన్నగారు ఫోటోగ్రాఫరు. మరి వారి కుటుంబ ఇంట్లో నేను అందరికంటే ఆఖరివాడిని. 5 మంది అందములం మేము. 5గురిలో కూడా నేను ఆఖరివాడిని. నాకు 2 అక్కయ్యలు, మొత్తం 7 మంది. మా ఇంట్లో అన్ని కూడా విగ్రహాలు ఉంటాయి. ఎప్పటికీ కూడా దేవుని పటాలు, మరి ఇంటి నిండా పటాలు ఉంటాయి. మరి ఇంటి ముందు కృష్ణానది, విజయవాడ కృష్ణానది ఇంటి ముందే మా ఇల్లు. వెనకాల కనకదుర్గ కొండ ఉంటుంది. కనుక మరి మా ఇంట్లో ఎప్పుడు కూడా పూజలు ప్రతిరోజు కూడా మా అమ్మగారు పూజ చేస్తా వస్తారు. తర్వాత మా నాన్నగారు 91 పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 91వ కీర్తన 1 నుండి 10. బైబిల్ ఉన్నవారు తీయండి, చూడండి, నేను చదువుతాను. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటకాని ఉరిలో ఉండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చదవండి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నారా చూచుండగా భక్తులకు ప్రతిభం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా దేవుడి మాటలు వినాలని మనం చూస్తున్నాం. ఇందాక సాక్ష్యం చెప్పినటువంటి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్
గౌరీశంకర్, బ్రదర్ పేరు గౌరీశంకర్. ఒకప్పుడు విగ్రహార్థికుడు, జీవం లేని వాటిని పూజిస్తూ జీవం లేని వాటిని నమ్ముకున్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు జీవంగల దేవుడని నమ్మినాడు. ఆయన నమ్ముడ ద్వారా నిజమైన శాంతి, ఆయన నమ్ముడ ద్వారా నిత్య జీవం, ఆయన నమ్ముడ ద్వారా పాపక్షమాపణ, పాపమునకు పరిహారం కలుగుతుందని తెలుసుకున్నాడు. మరి అనుకున్న రీతిగా అన్నగారు మన మధ్యకు వచ్చారు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ సాక్ష్యం వినిపించాడు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించి మన కొరకు ఏం చేశాడంటే మన కొరకు ప్రాణం పెట్టుటకై ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నరవతారిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా ఈ లోకం వచ్చాడు. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడంటే మన మాదిరి మరి స్త్రీ పురుష సంబంధం ద్వారా జన్మించలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించినాడు. కన్యకకు అనగా పెళ్లి కాని వివాహం కాని స్త్రీకి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పవిత్రులైనటువంటి కన్యక ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రగా జన్మించాడు, పవిత్రమైన జీవితం జీవించాడు. కనుక ఆయన రక్తము పావన రక్తం, పుణ్య రక్తం, పరిశుద్ధ రక్తం. రక్తం లేకుండా పాప క్షమాపణ కలగదు. ఏమండి? రక్తము లేకుండా, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే మన పూర్వీకులు కోళ్లను, గొర్రెలు, పొట్టేళ్లను, దున్నపోతను అర్పించేవారు. ఇప్పటికి కూడా అర్పిస్తున్నారు. ఎందుకు? నేను చేసిన పాపమునకు పరిహారంగా ఈ గొర్రె పొట్టేళ్లు అర్పించబడుతుందని చెప్పి ఒక సూచనగా అర్పించుకుంటున్నారు. కానీ ఆ గొర్రెల యొక్క రక్తము, కోళ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తం ద్వారా మన పాపముల పరిహారం కలగదని దేవుని గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. మరి ఏ రక్తం కావాలి? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్ రక్తం పరమాత్మీనాం పుణ్యదాన బలియాగం. ఒక శ్లోకం ఉంది వేదాల్లో ఒక శ్లోకం ఉంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్ రక్తం పరమాత్మీనాం పుణ్యదాన బలియాగం. మానవుని యొక్క సర్వ పాపములు పరిహారం కలగాలంటే, వేదాలు వ్రాయబడిన మాటలు మీకు చెప్తున్నాను, మానవుని యొక్క సర్వ పాపములు పరిహారం కలగాలంటే రక్త ప్రోక్షణం అవశ్యకం తద్ రక్తం పరమాత్మీనాం, అంటే ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలి. కనుక ప్రియులారా, పరమాత్ముడు ఆయన ఆత్మస్వరూపి. అయితే రక్తం చిందించాలంటే ఏం కావాలి? ఆ పరమాత్ముడు ఆత్మస్వరూపైన దేవుడు భూమికి రావాలి. కాలం సంపూర్ణమైనప్పుడు కన్యకైన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, జీవించాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి అనేక అద్భుతాలు సూచక్రియలు చేసినాడు. గుడ్డివారి కళ్ళిచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, గుడ్డి వారిని నడిపించాడు, చనిపోయిన వారిని కూడా లేపినాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, నీళ్ల మీద నడిచినాడు, గాలి తుఫాను ఆగిపోయినప్పుడు ఆగిపోయినా ఇన్నెన్నో అద్భుతాలు చేశాడు. చివరికి తన ప్రాణమునే దారబోసినాడు. నా ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, మరలా తీసుకున్నట్టుకు అధికారం ఉంది, నా అంతటినే నేను ప్రాణం పెడుతున్నాను, ఇదిగో నా శరీరం అనేకుల కొరకు విలువపరుచున్న నా శరీరం అన్నాడు. అనేకుల కొరకు చిందించబడుచున్న నా నిబంధన రక్తం. కనుక యేసుక్రీస్తు రక్తం ప్రతి ఒక్కరికి ఆయన మరి పాప క్షమాపణ కలుగజేయుటకై యేసు ప్రభు రక్తాన్ని కార్చినాడు. ఆయన రక్తం పుణ్య రక్తం, పావన రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ద్వారానే మన పాపం క్షమాపణ కలుగుతుంది. ఇంకో శ్లోకం కూడా వ్రాయబడింది, ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం. ప్రజాపతి ఎవరు? ప్రజాపతి దేవుడే. ఆయనే మనకు అధిపతి, సృష్టికర్త. ఆ ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం. ఆ ప్రజాపతి ఏం కావాలి అంటే ఆత్మ యజ్ఞం కావాలి. ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి, ఆ ప్రజాపతి సర్వలోక సృష్టికర్త ఆయనే భూమి మీదకి దిగి వచ్చిన 2024 సంవత్సరం కిందట. కులానికి ఒక దేవుడు కాదు. ప్రార్థన చేసినప్పుడు వారికి మంచి విశాలమైన ఇల్లు కట్టుకోవడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీ పాదాలు కొందనాలు. పునాది చేసి మొదలుకొనేంత వరకు మీరు సహాయపడిన మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. ఇది మన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మరి మీ దోషం జరిపించిన లేఖనాన్ని బట్టి మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాను. ఒకటి రక్షణ చేసేయండి. ఈ పాదాలు కొందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను అదం బట్టి మరి పాదాలు కొందనాలు. మీకు పెద్ద రక్తాన్ని పోషించిన మూల రక్తాన్ని పోషించి మీకు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీరు అమ్మాయి పొందవలసిన ప్రార్థించుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన శక్తి కలిగి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఈ రక్తధారనే పాపిగా సాయమేచును. ఈ రక్తధారనే పాపిగా బోలో ప్రొఫెసర్ మసీకి జై. ప్రార్థన బెడ్రూమ్. మహాపరిశుద్ధైన తండ్రి, గొప్ప దేవానాథ, మీకు అందరం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గారికి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి, మీరు కట్టించినటువంటి ఇల్లుని బట్టి మేము చూపిస్తున్నాం. తల్లి, ఈ బిడ్డలను బట్టి మీకు వందనాలు. తను నేను ఏ తెలుగు మీ గుడాలను సమీపించుతున్నారు ప్రభా. తండ్రి అవునైనా తను మీ బిడ్డలకు మీరు గృహాన్ని ఇచ్చారు.
ఏ తెగులు గుడాలు తెలియజేస్తున్నారు. తండ్రి గృహంలో మీ కృపాక్షేమంలో నిరంతరం అనుగ్రహించుకొని తండ్రి దాన్ని మేము గమనించి బిడ్డగా కుటుంబాన్ని చేయమని పెడుకుంటూ అన్నా తెలుస్తూ నాన్న ఎంతగానో మీ కాపుదల మీ క్షేమము గృహం పట్ల దయచేయండి. మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవుని తండ్రి పరిశుద్ధ సర్వశక్తివంతుడ సర్వోన్నతుడ నీ పాదములకు ఎంతో వందనాలు. మరి నివసించేవాడు సర్వశక్తిని అనుసరించేవాడు ఆయన ఆశ్రయం వారు కూడా ఆశ్రయంగా చేసుకుని ఈ మధ్య జీవించేవాడు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ వారిని ప్రేమించవలసి మంచి గృహాన్ని బట్టి తీసుకొచ్చారు. ప్రారంభించిన పని ప్రారంభించిన మొదలుకొని ముగించేంత వరకు మీరు తోడుగా ఎక్కువ కట్టించిన ఈ వారికి అనుగ్రహించండి. తీసుకొచ్చారు ఈ వాటిని నియమించండి, ఆశ్రయించండి, ఈ సమీకరించండి. అనేక వారిత్యం ఇచ్చేటువంటి మరి గదిగాని గృహంగాని వారు సిద్ధపరచండి. ప్రభావ ఈ రక్తాన్ని ప్రోక్షించండి, మరి ప్రతిష్ఠించండి, నీకు అందృష్టించండి, నీ మహిమతో నింపండి, నీ వెలుగుతో నింపండి. దేవుని ఎవరికి తోడని నడిపించాలని ప్రార్థిస్తున్నాం. మరి గదిలో ప్రతి వస్తువుని మీరు ఆశీర్వదించండి, మరి సమృద్ధి తెచ్చండి. మీ కంపై పిండి పుస్తక పెట్టి దీవించబడినది విడుదలను తక్కువ కాకుండా పిండి తక్కువ కాకుండా సమస్తం సమృద్ధి దీవెనలు ఆశీర్వాదంతో వారిని నింపి నడిపిస్తామని కోరుకుంటున్నాం. వారిని సమీపించడం చెల్లించిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీరు వారికి ఆశ్రయంగా జరుపుకోండి. పడకలేదు బాణం లేదు, చీకటి సంచరించి దేవుడు లేదు, అధ్వానమైన పాడ్చి గోడలు లేదు. మీరు భయపడకుండా చెల్లించినట్లుగా ఈ వాగ్దానాన్ని ఈ కుటుంబ పక్షులుగా నెరవేర్చి ఇప్పుడు మా దీవించి ఆశ్రయించిన దీవులకు నడిపించమని గదులన్నింటినీ మీరు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించి దీవెనకరంగా చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. ప్రేమగా మా తండ్రి జీవన దేవ సర్వోన్నతుడు సర్వాధికారి దేవ మీకు ప్రభా మా ఆశ్రయ దుర్గం మా కోట కొండ దేవుడు మీకు తండ్రి ప్రభా. అవును తండ్రి ఇది నమ్మ తండ్రి ప్రభా. అవును ప్రభు కుమారు తండ్రి ప్రభా సుమతికి తండ్రి ప్రభా వారు ప్రేమించి తండ్రి గృహం బట్టి వెందన ప్రభా ఎవరన్నా కూడా తండ్రి ప్రభా మీరు ఆశ్రయించండి ప్రదేశకుని ఎవరన్నా కూడా తండ్రి ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా తండ్రి ప్రభా పరిశుద్ధపరిచి నీ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి నీ నామం కొరకు సిద్ధపరచండి. వచ్చేవారు పోవారందరూ కూడా నీ అతిథిని ఎరిగి తండ్రి నీ ప్రేమను ఎరిగి మేము విజించడానికి తండ్రి ప్రభా సహాయం కృపను దయచేయమని మా పడు మా రక్షణ యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రభు కుమార్ గారు వారి కుటుంబ పక్షంగా మీరు చేసిన మేలును బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు అనుగ్రహించినటువంటి చక్కటి నూతన గృహమును బట్టి నీకు ఎంతో వందనాలు. ప్రభు యొక్క గృహం నిర్మించుకుంటారు పునాది వేసిన మొదలుకొని చివరి ఫినిషింగ్ వర్క్లు అన్నింటిలో మీరు సహాయపడుతూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. నీ నామమున ప్రతిష్ట చేసి ఉంటుండగా మీరే ఈ ఇంటిలో నివసించి యజమానువై అధిపతివై వీరిని నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని ద్వారా మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి నీకు ఎంతో వందనములు ప్రభా. మరి మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీరును మిశ్రమించేవాడని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క గృహమును ప్రియమైన కుటుంబానికి ఒక నీడగా ఆశ్రయంగా మీరు ఇచ్చారు. మీరే వారికి ఆశ్రయంగా ఉన్నారు. అందును బట్టి నీకెంతో వందనం చెల్లిస్తున్నా ప్రభా. మరి జాన్ బనే అంకుల్ గారి సాక్ష్యము కూడా వినిపించటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఎందరైతే ఈ సాక్ష్యము మరియు వాక్యము సువార్త వింటూ వచ్చారో వారి హృదయంలో కార్యం జరిగించండి. ఇరుగు పొరుగు వారు అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయండి. నిత్య నరకం తప్పించబడి నిత్యమైన పరలోక రాజ్యమునకు అనేకులు వారసులు కాగలిగినట్లుగా నిజమైన దేవుడిని తెలుసుకునేందుకు మీరే వారిని దర్శించమని ఈ యొక్క కూడికంతట్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనము చెల్లిస్తూ ముందున్నటువంటి సమయం దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యోన్యం సావచ్చు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రియ గృహం కుటుంబానికి ప్రభు కుమార్ మిస్సెస్ ప్రభు కుమార్ కుటుంబానికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్.